రాబోయే 3 రోజుల పాటు నెల్లూరు జిల్లాలో వర్షం పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి వస్తున్న గాలి ప్రభావం వల్ల వర్షాలు పడే ఛాన్స్ బాగానే ఉంది. ఈరోజు మంగళవారం ఇప్పటికే ఆకాశం మొత్తం మేఘాలతో కప్పేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మధ్యస్థ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మెరుపులు గర్జనలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. తాపమానం గరిష్టం 29 డిగ్రీల వరకు, కనిష్టం 25 డిగ్రీల వరకు ఉంటుంది. ఇండియా మెట్ డిపార్ట్మెంట్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చెట్ల దగ్గర నిలబడకండి. బుధవారం బంగాళాఖాతం వైపు ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడుతోంది. దీనివల్ల రేపు నెల్లూరు జిల్లా అంతా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో ముత్తుకూరు, కోవూరు, గూడూరు ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా పడొచ్చు. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్టం 24 డిగ్రీల వరకు ఉంటుంది. డ్రైవింగ్ చేసేవారు జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ స్తంభాలు లేదా చెట్ల దగ్గర నిలబడకుండా ఉండడం మంచిది. ఇక గురువారం విషయానికి వస్తే ఉదయం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి మళ్లీ వర్షం బలపడే ఛాన్స్ ఉంది. రోజంతా తడిసిన వాతావరణం, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. తాపమానం 28 డిగ్రీల లోపే ఉంటుంది. తక్కువ ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉంది. వాహనదారులు జాగ్రత్తగా ఉండండి. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ గాలుల ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెరుపులు గర్జనలు కూడా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు నెల్లూరు వర్షం అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి స్థానిక వాతావరణ అప్డేట్స్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వర్షం ఉంటే బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భద్రతే ముఖ్యం.